హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నవోదయ విద్యాలయ సమితి 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి 6వ తరగతి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి రావచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ అండి నవోదయ విద్యాలయాల్లో చదువుకోవడానికి. ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ 6th క్లాస్ జవహర్లాల్ నవోదయ సెలక్షన్ టెస్ట్ 2025 అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే నవోదయ విద్యాలయ సమితి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆటోనమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు 6th క్లాస్ అని ఉంది. ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ కార్నర్ చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫామ్ అనేది ఫిల్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫైండ్ చేసుకోవడానికి ఇన్ కేస్ మర్చిపోయినట్లయితే ఫైండ్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ఇక్కడ ప్రాస్పెక్టస్ మీద క్లిక్ చేసుకుంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025. ఇక్కడ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్గా వచ్చేసి 16/9/2024కు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సెప్టెంబర్ 16కు లాస్ట్ డేట్ అనేది ఈ ఇయర్లో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాస్పెక్టస్ చూసుకుంటే ఇక్కడ మెయిన్గా జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది 6th క్లాస్ కొరకు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పూర్తి వివరాలు. ఇక్కడ మెయిన్గా రూరల్ పీపుల్కు ఇక్కడ సెలక్షన్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ స్టేట్ సంబంధించి ఇక్కడ ఎన్ని నవోదయ విద్యాలయాలు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ 27 స్టేట్లలో 8 యూనియన్ టెరిటరీస్లో కలిపి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి స్టేట్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13+2 ఇక్కడ 15 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 653. ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇక్కడ 12th ఏప్రిల్ 2025 11:30 AM ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా 18 జనవరి 2025 11:30 AM ఉంటుంది కొన్ని స్టేట్లకు. మరికొన్ని స్టేట్లకు 12th ఏప్రిల్ 2025, కొన్ని స్టేట్లకు 18 జనవరి 2025 కేటాయించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ 2nd కేటగిరీలో వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా. అదేవిధంగా లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 16 సెప్టెంబర్ 2024. ఇక్కడ చూసుకోవచ్చు navodaya.gov.in అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క బోనఫైడ్ ఆధారంగా ఈ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ పేరెంట్, సిగ్నేచర్ క్యాండిడేట్, ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టేటు, డిస్టిక్, బ్లాకు, ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్. నేను ఈ PDF లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలు చదువుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గ్రామీణ విద్యార్థులకు ఎక్కువ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ అనేది బార్న్ బిఫోర్ 1
మే 2013 నుండి 31 జూలై 2015 మధ్యలో జన్మించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో జన్మించిన వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ డిస్టిక్ వారు ఆ డిస్టిక్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడలో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ లాంగ్వేజ్లలో అప్లై చేసుకునే వీలు ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 మార్క్స్, ఆర్థమెటిక్ 25 మార్క్స్, లాంగ్వేజ్ టెస్ట్ 25, టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. 2 అవర్స్ అనేది టైం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. క్వశ్చన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది లేదు. అన్నీ రాయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ అనేది పార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ మోడల్ పేపర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా పిల్లలు 5th క్లాస్ ప్రజెంట్ చదువున్నట్లయితే వారు 6th క్లాస్ కోసం నవోదయ విద్యాలయ 2025-26 సంవత్సరానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే జవహర్ నవోదయ సెలక్షన్ టెస్ట్కు సంబంధించి సర్టిఫికేట్, ఇది అప్లికేషన్ ఫిల్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇటువంటి విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు షేర్ చేసి లైక్ చేయడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.